అతి తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ పూర్తి చేసే అవకాశం. ఎంబీబీఎస్ at Timor-Leste నియర్ ఆస్ట్రేలియా. గాల్లో ఎగిరే వాహనాలు వచ్చేస్తున్నాయి. భవిష్యత్తు వైపు భారత్ మరో సంచలనాత్మక అడుగు వేసింది. నిన్నటిదాకా హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలో మాత్రమే చూసిన ఎగిరే వాహనాలు ఇకపై మన భారతీయ ఆకాశంలో సందడి చేయబోతున్నాయి. భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా దేశీయంగా పూర్తిగా సొంత సాంకేతికతతో తయారైన ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్ మొదటి టెస్ట్ ఫ్లైట్ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ అద్భుత సృష్టి వెనుక ఉన్నది మన భారతీయుడే. ఉత్తరాఖండ్లోని అల్మోరా ప్రాంతానికి చెందిన యువ ఇన్నోవేటర్ రవి తామ్టా ఈ ప్రయోగానికి నేతృత్వం వహించారు. ఆయన స్థాపించిన హ్యాపిడా స్కై అనే స్టార్టప్ హ్యాపిడా స్కై నెక్స్ పేరుతో ఈ పర్సనల్ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్ను ఆవిష్కరించింది. ఇటీవల నిర్వహించిన కీలకమైన ట్రయల్స్లో ఈ వెహికల్ ఎటువంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా గాల్లోకి ఎగిరి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇది కేవలం ఒక వెహికల్ మాత్రమే కాదు, భవిష్యత్ ప్రయాణ ముఖ చిత్రాన్ని మార్చే ఒక గ్రీన్ రివాల్యూషన్. ఇది పూర్తిగా విద్యుత్తో పనిచేస్తుంది. అంటే వాయు కాలుష్యానికి అస్సలు తావుండదు. నగరాల్లో నిత్యం వేధించే ట్రాఫిక్ సమస్యలకు ఏరో ట్యాక్సీలు లేదా పర్సనల్ ఎయిర్ ట్రావెల్ రూపంలో ఇది శాశ్వత పరిష్కారం చూపబోతోంది. వ్యక్తిగత వైమానిక ప్రయాణాన్ని భారత్లో సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రారంభ ప్రోటోటైప్ దశలోనే ఉంది. ఇది నేరుగా మార్కెట్లోకి లేదా రోడ్లపైకి రావడానికి ముందు మరికొన్ని కీలక ఘట్టాలను దాటాల్సి ఉంది. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ వెహికల్ తట్టుకోగలదా లేదా అని పరీక్షించాలి. ప్రయాణికుల రక్షణకు సంబంధించి అత్యంత కఠినమైన పరీక్షలు జరగాల్సి ఉంది. ఎయిర్ స్పేస్ నిబంధనలు, ఏవియేషన్ చట్టాల ప్రకారం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి అనుమతులు పొందడం చాలా ముఖ్యం. ఏదేమైనా మేక్ ఇన్ ఇండియా విజన్లో భాగంగా ఒక ఉత్తరాఖండ్ యువకుడు సాధించిన ఈ విజయం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. డ్రోన్ టెక్నాలజీ, ఎయిర్ మొబిలిటీ రంగంలో భారత్ను ప్రపంచ దేశాల సరసన నిలబెట్టే దిశగా ఇది ఒక మైలురాయి అని చెప్పొచ్చు. గాల్లో ఎగిరే వాహనాలు వచ్చేస్తున్నాయి. భవిష్యత్తు వైపు భారత్ మరో సంచలనాత్మక అడుగు వేసింది. నిన్నటిదాకా హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలో మాత్రమే చూసిన ఎగిరే వాహనాలు ఇకపై మన భారతీయ ఆకాశంలో సందడి చేయబోతున్నాయి. భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా దేశీయంగా పూర్తిగా సొంత సాంకేతికతతో తయారైన ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్ మొదటి టెస్ట్ ఫ్లైట్ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ అద్భుత సృష్టి వెనుక ఉన్నది మన భారతీయుడే. ఉత్తరాఖండ్లోని అల్మోరా ప్రాంతానికి చెందిన యువ ఇన్నోవేటర్ రవి తామ్టా ఈ ప్రయోగానికి నేతృత్వం వహించారు. ఆయన స్థాపించిన హ్యాపిడా స్కై అనే స్టార్టప్ హ్యాపిడా స్కై నెక్స్ పేరుతో ఈ పర్సనల్ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్ను ఆవిష్కరించింది. ఇటీవల నిర్వహించిన కీలకమైన ట్రయల్స్లో ఈ వెహికల్ ఎటువంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా గాల్లోకి ఎగిరి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇది కేవలం ఒక వెహికల్ మాత్రమే కాదు, భవిష్యత్ ప్రయాణ ముఖ చిత్రాన్ని మార్చే ఒక గ్రీన్ రివాల్యూషన్. ఇది పూర్తిగా విద్యుత్తో పనిచేస్తుంది. అంటే వాయు కాలుష్యానికి అస్సలు తావుండదు. నగరాల్లో నిత్యం వేధించే ట్రాఫిక్ సమస్యలకు ఏరో ట్యాక్సీలు లేదా పర్సనల్ ఎయిర్ ట్రావెల్ రూపంలో ఇది శాశ్వత పరిష్కారం చూపబోతోంది. వ్యక్తిగత వైమానిక ప్రయాణాన్ని భారత్లో సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రారంభ ప్రోటోటైప్ దశలోనే ఉంది. ఇది నేరుగా మార్కెట్లోకి లేదా రోడ్లపైకి రావడానికి ముందు మరికొన్ని కీలక ఘట్టాలను దాటాల్సి ఉంది. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ వెహికల్ తట్టుకోగలదా లేదా అని పరీక్షించాలి. ప్రయాణికుల రక్షణకు సంబంధించి అత్యంత కఠినమైన పరీక్షలు జరగాల్సి ఉంది. ఎయిర్ స్పేస్ నిబంధనలు, ఏవియేషన్ చట్టాల ప్రకారం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి అనుమతులు పొందడం చాలా ముఖ్యం. ఏదేమైనా మేక్ ఇన్ ఇండియా విజన్లో భాగంగా ఒక ఉత్తరాఖండ్ యువకుడు సాధించిన ఈ విజయం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. డ్రోన్ టెక్నాలజీ, ఎయిర్ మొబిలిటీ రంగంలో భారత్ను ప్రపంచ దేశాల సరసన నిలబెట్టే దిశగా ఇది ఒక మైలురాయి అని చెప్పొచ్చు.